ఒక తప్పుడు ప్రచారాన్ని, తప్పుడు ప్రొపగాండాని మేము అధికారంలోకి వచ్చినటువంటి నాటి నుంచి ఆ ఒప్పందం క్యాన్సిల్ అయిన దగ్గర నుంచి మా మీద తప్పుడు ప్రచారం, వాళ్ళని తరిమి కొట్టామనేటువంటి ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మేము ఏ రోజు వారిని వెళ్ళిపోమని చెప్పలా. ఆల్టర్నేట్ ల్యాండ్ ఇస్తాం, ఆల్టర్నేట్ ల్యాండ్ చూపిస్తాం అనేటువంటి మాట చెప్పింది మా ప్రభుత్వం. రామకృష్ణ బ్రీచ్ అనేటువంటిది విశాఖపట్నం నడిబొడ్డున ఉంటుంది. అత్యంత విలువైనటువంటి భూమి, 1500 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమి. ఇక్కడ ఒక హైపర్ మార్కెట్ మీరు పెడితేనో, కన్వెన్షన్ పెడితేనో అన్ని రకాలుగా ప్రజలకు ఇబ్బంది అవుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తూ వేరే ఆల్టర్నేట్ ల్యాండ్ చూపిస్తాం, అక్కడ మీరు పెట్టడానికి మీకు ఆసక్తి ఉంటే రండి అని అంటే మాకు వద్దు, మాకు అదే భూమి కావాలి, మాకు చంద్రబాబు నాయుడు అదే చెప్పాడు అన్నాడు. మేము అక్కడ చెప్తాం, మా పాలసీలు మాకు ఉంటాయి కదా, ప్రజల తాలూకా ఆలోచనలు మేము దానికి అనుగుణంగా పనిచేయాలి కదా. దీంతో పాటు సరే నేను ఎవరి పేర్లు బయటికి తీయను కానీ ఈ 13.5 ఎకరాల్లో 3 ఎకరాలు ఒక ప్రైవేట్ వ్యక్తి దగ్గర నుంచి భూమి తీసుకున్నారు. తెలుసు కదా మీ అందరికీ. అంటే బోత్ సైడ్స్ రోడ్డు ఉండాలన్నటువంటి లూలు తాలూకా ఆలోచన ఏదైతే ఉందో, వారి అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటి అవసరాలకు అనుగుణంగా 2 వైపుల భూమి ఉండాలంటే ఒక ప్రైవేట్ వ్యక్తి దగ్గర నుంచి 3 ఎకరాలు భూమి తీసుకున్నారు. దానికి ఆల్టర్నేట్ ల్యాండ్ విశాఖపట్నం నడిబొడ్డున ఉన్నటువంటి కొన్ని భూముల్ని వారికి ఇచ్చారు. మీకు తెలుసా లేదా? హెచ్ఎస్బిసి పక్కన ఉన్నటువంటి స్థలం, లాసన్స్ బేలో ఒక స్థలం, ఎంబీపీలో ఒక స్థలం, సీతమ్మదారులో ఒక స్థలం, ఇలా 7 స్థలాలు. నాకు తెలిసి 7 స్థలాలు వాల్యూ కనీసం అంటే కనీసం 400 కోట్లు ఉంటుంది. కానీ ప్రభుత్వం మరి ఒక 450 కోట్ల రూపాయలు భూమిని నష్టపోయింది కదా. మరి దాన్నన్నా లూలు దగ్గర నుంచి తీసుకోవాలి కదా. మరి రూపాయిన్నరకు నువ్వు ఇచ్చేస్తే మరి 20 లక్షలు ఇంటూ రూపాయిన్నర అంటే 30 లక్షల రూపాయలు ఇయర్లీ రెంట్కి ఇచ్చేస్తే అనవసరం నువ్వు బిగ్ టీవీలో పనిచేస్తున్నావు. నువ్వు అడిగితే నువ్వు పెట్టి వచ్చి అలాంటి మాలో ఒకటి